అప్పుడు కేసీఆర్ సార్ అయితే నా ఇద్దరు బిడ్డలకు షరీ ₹1,00,000 కళ్యాణ లక్ష్యం ఇచ్చాడు. రోజుకొకసారి నాకున్న ఇబ్బందులకు ఆ తండ్రికి అయితే మొక్కుతాను సార్. కేసీఆర్ మొక్కుతాను. నా తమ్ముడు యాక్సిడెంటే చచ్చిపోయాడు. ఒక్క తమ్ముడే ఉండు. ఇంతమంది ఆడవాళ్ళకు నేనేం చేయాలి, ఏం పెట్టగలుగుతా? అమ్మ నాయనకు అన్నారు శారడి చెక్క భూమి లేదా అని అన్నాడు. 15,000 నా తోడబుట్టినోడు ఇస్తే కేసీఆర్ సారు ₹1,00,000 మీద ₹100 ఇచ్చాడు. అందుకోసం ఆయనే నా బిడ్డల పెద్ద మేనమావని మొక్కుతాను. ఇప్పుడు నాకు భర్త లేడు, ఇద్దరు పిల్లలు, ఇక్కడ జామకాయలు అమ్ముకుందాం అని సార్ని కనుక్కొని వచ్చిన సార్. అంతే సార్. కళ్యాణ లక్ష్మి అనేది ఆసరైంది నాకు ఆసరైంది సార్. ఎంతైనా ఒక పైసా తోడు. ఒక్కసారి ₹1,00,000 ముద్దు ఇచ్చేటోళ్ళు ఎవరు ఉంటారు సార్? అప్పు తెచ్చి దానికి ఇప్పటి వరకు ఇక నేను వడ్డీ 2 లక్షలు కడదు నా సార్ ఇచ్చే డబ్బులకి. నా ఇద్దరు బిడ్డలకు ఒక 2 లక్షలు అంటే నాకు ఇప్పుడు ఒక 5 లక్షల ఆందాన్ని చేసినంత ఈ టైం వరకు ఆ సారు నాకు పెళ్లి చేసినట్టే. నేను అవి బయట తెచ్చుకుంటే ఎంత వడ్డీ అవు సారు? నెలకు ₹2,000 అవుతాయి. అట్లాంటి ఇప్పుడు నా బిడ్డ పెళ్లి ఒక 5 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరం. అవి ఎంత అప్పవు? సార్ ఒక సాయం చేస్తేనే ఇవాళ ఒక తోడుకు తోడయింది.